ఇప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్, సెమెన్ అనాలిసిస్, డయాగ్నోస్టిక్ టెస్ట్స్ పై 50% డిస్కౌంట్, ఉచిత IUI మరియు IVF కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కానింగ్ అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిది అక్రమ పరిపాలన. ఎస్, ఇట్స్ 100% ట్రూ. ఇది నిజమే. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజునాడు ఆ పదానికి అర్థం తెలియని ప్రతి సన్నాసి, అరాచక అన్న పదానికి అర్థం తెలియని ప్రతి సన్నాసి, దౌర్భాగ్యుడు, వెధవ, లుచ్చే, లఫంగే, నీచ, నికృష్ట, దౌర్భాగ్య రాజకీయ నాయకులందరూ కూడా ఆ పదాన్ని ఇష్టారీతిగా వాడేస్తున్నారు. ఏంటి ఆలోచిస్తున్నారా? ఎస్, నరరూప రాక్షసుడైన నారా చంద్రబాబు నాయుడు చేసిన అరాచకాలని అంతం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. కనుకే అతన్ని అరాచక పాలన అంటున్నారు. ప్రజల మీద అరాచకాలు చేయట్లా జగన్మోహన్ రెడ్డి, సామాజిక వర్గాల మీద అరాచకాలు చేయడంలా, ఓటర్ల మీద అరాచకాలు చేయడంలా సమాజ స్థాపనకి కృషి చేస్తున్నాడు. సమాజాన్ని సమతుల్యంలో ఉంచాలని భావిస్తున్నాడు. అభివృద్ధి, సంక్షేమం రెండు సమాంతరంగా ఉండేటట్లు, ప్రజలకు అందుబాటులో ఉండేటట్లు, ప్రజలకు లభ్యమయ్యేటట్లు జగన్మోహన్ రెడ్డి పరిపాలిస్తుంటే అవినీతిపరుడు, అసమర్థుడు, వెన్నుపోటు వీరుడు నారా చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్ బాబు, దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్, తర్వాత పాపం అమాయక పచ్చ తమ్ముళ్ళు, పాపం చిత్తశుద్ధి ఉన్న మనస్సును చంపుకుని పవన్ కళ్యాణ్తో పాటు తిరుగుతున్నటువంటి అమాయకులైనటువంటి జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా ఈ పచ్చముఠ, దుష్ట చతుష్టయం అన్న పదాన్ని, అరాచకం అన్న పదాన్ని వాడేస్తున్నారు. చాలా చాలా తప్పది. అరాచకం అంటే ఏంటో అర్థం చెప్పండి ఒకసారి. జగన్మోహన్ రెడ్డి చేసిన అరాచకాలు ఏంటో చెప్పండి. చుండూరు ఘటన తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో జరిగింది. దళితుల మీద దాడులు ఎక్కువ జరిగింది, చంద్రబాబు నాయుడు హయాంలో జరిగినాయి. మత్స్యకారుల్ని తోక కత్తిరిస్తా అన్నది చంద్రబాబు నాయుడు. నాయి బ్రాహ్మణుల్ని కించపరిచింది చంద్రబాబు నాయుడు. గోదావరి పుష్కరాలలో 29 పబ్లిసిటీ పిచ్చితో 29 మంది స్వర్గస్థులు అవడానికి కారణం చంద్రబాబు నాయుడు. కందుకూరులో 8 మంది దుర్మరణం పాలవడానికి కారణం చంద్రబాబు నాయుడు. గుంటూరులో 3 దుర్మరణం పాలవడానికి కారణం చంద్రబాబు నాయుడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సాక్షిగా రైతుల్ని గుర్రాలతో తొక్కించి కాల్పులు జరిపించింది, రైతుల్ని పొట్టబెట్టుకున్నది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇసుక అక్రమ రవాణాన్ని అడ్డుకున్నందుకు వనజాక్షి అనేటువంటి ఒక మహిళా అధికారిని ఇసుకలోనే వేసి తొక్కించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. అంగన్వాడీ వర్కర్లని, మహిళలను కూడా చూడకుండా లాఠీ దెబ్బలు కొట్టించింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. ఇంకెన్ని ఉదాహరణలు కావాలి? ఏర్పేడులో, సొంత జిల్లా చిత్తూరు జిల్లా ఏర్పేడులో ఇసుక అక్రమ రవాణా లారీ వెళుతుంటే దాన్ని అడ్డుకున్నందుకు అదే లారీతోటి అడ్డుకున్న వాళ్ళని 7గురిని లారీతో తొక్కించేసింది చంద్రబాబు నాయుడు ప్రభుత్వమే. ఇవి కొన్ని ఉదంతాలు మాత్రమే, ఇంకా చాలా ఉన్నాయి. దాన్ని అరాచక పాలన అంటారు, దాన్ని రాక్షస పాలన అంటారు, దాన్ని సైకో పాలన అంటారు. అంతేగాని జగన్మోహన్ రెడ్డి చేసింది సంక్షేమ పాలన, సైకో పాలన కాదు, సంక్షేమ పాలన. రోజులు దగ్గర పడుతున్నాయి బాబు గారికి. ఐ మీన్ టు సే, నేను ఆయన చనిపోవాలని అనడం లేదు. ఆయన నిండు నూరేళ్ళు జీవితంతో బతికే ఉండాలి. ఆయన రాజకీయం చేస్తూనే ఉండాలి. రాజకీయ జీవితానికి చర్మాంకం దగ్గర పడింది. అలాగే 17 ఏళ్ళలో తీర్పు వచ్చినా కానీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టులో దాఖలు చేసినటువంటి బెయిల్ పిటిషన్ రద్దు చేయమని దాఖలు చేసిన 15099 స్పెషల్ పిటిషన్ మీద తీర్పు వచ్చినా కానీ ఆయన ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు, పిటిషన్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులో ఫైబర్ నెట్ కేసులో. ఆ పిటిషన్లో వ్యతిరేకంగా తీర్పు వచ్చినా కానీ మళ్ళీ మహేంద్రవరం సెంట్రల్ జైలుకి వెళ్తారని 5 రోజులు దగ్గర పడ్డాయన్నాను తప్పితే నాకేం దురుద్దేశాలు ఏం లేవు. తర్వాత రాష్ట్రంలో ఎన్నికలు చాలా దగ్గర పడుతున్నాయి. ఆయన అహంకార ధోరణి ఇంకా మారలేదు, చాలా అహంకారంతో ఉన్నాడు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల మీద కులాల వారీగా, ప్రాంతాల వారీగా, నియోజకవర్గాల వారీగా, మండలాల వారీగా, వీధుల వారీగా కూడా ఆయన ధనదాహం తీర్చుకోవాలనుకుంటున్నాడు. అందరి మీద పగబట్టి ఉన్నాడు. అధికారంలో నుంచి దించేసినందుకు, 2019లో అధికారంలో నుంచి దించేసినందుకు ఆంధ్రప్రదేశ్ ప్రజల మీద పగబట్టాడు చంద్రబాబు నాయుడు. ఆలోచించుకోవాల్సిన సమయం ఎక్కువ లేదు. మరో 4-5 నెలలు ఏప్రిల్లో ఎన్నికలు వస్తాయి. లోక్సభతో పాటే శాసనసభకి ఎన్నికలు వస్తాయి.
ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా తెలివిమంతులు, విజ్ఞావంతులు. న్యాయానికి అక్రమానికి, అవినీతికి అక్రమానికి జరుగుతున్న యుద్ధం ఇది. జగన్మోహన్ రెడ్డి గారు చాలాసార్లు అంటారు నేను యుద్ధం చేస్తున్నా అని. ఆయనేమో జగన్మోహన్ రెడ్డి గారేమో అవినీతి మీద యుద్ధం చేస్తుంటే, గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉండగా కుక్కల మీద యుద్ధం, దోమల మీద యుద్ధం అని ప్రకటించి యుద్ధాలు చేశాడు, దోమలతోటి కుక్కలతోటి. ఆయన ముఖ్యమంత్రిగా ఉండగా విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ, గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రుల్లో కానీ కుక్కల స్వైర విహారం చేసి పసి పిల్లల్ని, పసికందుల్ని, 2 రోజుల పసికందుల్ని, వారం రోజుల పసికందుల్ని ఎత్తుకెళ్ళిపోయి కొరుక్కు తిన్నాయి. ఎలుకలు కూడా దాడి చేసి పసికందుల్ని తిన్నాయి చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో. దట్ ఈస్ కాల్డ్ అరాచక ప్రభుత్వం, రాక్షస ప్రభుత్వం దాన్ని అంటారు. ఆంధ్రప్రదేశ్లో ప్రశాంత వాతావరణం ఉందా లేదా ప్రజలారా? ఉంది కదా, మీరు చెప్పండి. ఆంధ్రప్రదేశ్లో ప్రశాంతంగానే ఉంది కదా వాతావరణం. అటువంటి ప్రశాంత వాతావరణాన్ని చెడగొట్టి రాజకీయ లబ్ధి పొంది ఒక్క గజం కూడా మిగల్చకుండా ఆంధ్రప్రదేశ్ని కబ్జా చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు. వారికి కుడి భుజంగా పవన్ కళ్యాణ్ గారు కూడా తోడయ్యారు. ఆలోచించండి, అరాచక పాలన ఎవరిదన్నది ఆలోచించండి, సైకో పాలన ఎవరిదన్నది ఆలోచించండి, రాక్షస పాలన ఎవరిదన్నది ఆలోచించండి. అవినీతికి అంతం లేకుండా చేయడమే జగన్మోహన్ రెడ్డి గారి పంతం. వేలాది కోట్ల రూపాయలు, 1 కాదు 2 కాదు, వేలాది కోట్ల రూపాయలు దోచేసుకున్న ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ప్రభుత్వం. మళ్ళీ అధికారం అప్పచెప్తే చంద్రబాబు నాయుడికి రాష్ట్రం అభివృద్ధి చెందడము, సంక్షేమ పథకాలు అందడము, ప్రజలకు అందడము పక్కన పెడితే ముందు ప్రజల మీద దాడి చేస్తాడు ఆయన. హిట్లర్ కంటే కూడా చాలా ఘోరంగా పరిపాలిస్తాడు, ఇందులో డౌటే అక్కర్లేదు మీకు. మొన్న వరద ముప్పు ప్రాంతాలకి, తుఫాను బాధితుల్ని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు కూడా వ్యవసాయం దండగని చెప్పి నేను ఎప్పుడో చెప్పాను కదయ్యా, ఎందుకు మీరు వినకుండా పంటలు సాగు చేస్తున్నారు, పంటలు సాగు చేయొద్దు అని చెప్తే కూడా మీరు వినకుండా సాగు చేస్తున్నారు. అదే అమరావతిని కనుక రాజధానిగా ఉంచితే అక్కడ పరిశ్రమలు వచ్చేస్తాయి, బోళ్ళని పరిశ్రమలు వస్తాయి, మీ అందరికీ ఉద్యోగాలు వస్తాయి అని ఆయన వ్యాఖ్యానించారు. రైతులు బెత్తరపోయారు, రైతు సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి చంద్రబాబు నాయుడు మీద. అన్నదాతను, రైతును అవమానపరిచాడు చంద్రబాబు అని చెప్పి ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొందరు అడుగుతున్నారు, చంద్రబాబు నాయుడు అన్నం తింటున్నారా, మరి ఏమన్నా తింటున్నారా అని. ఎవరికన్నా పాముకైనా ఇక్కడెక్కడో కొంచెమే విషం ఉంటుంది అంటారు. అది ఎక్కడ ఉంటుంది నాకైతే నిజంగా తెలియదు, ఎందుకంటే నేను పామును కాదు. ఆ పాముకి ఎక్కడో విషం ఉంటుంది అంటారు. కానీ పచ్చ మీడియాకి కానీ, చంద్రబాబు నాయుడు గారికి కానీ నకసిక పర్యంతరం ఇక్కడి నుంచి ఈ వెంట్రుకలో లాస్ట్ నుంచి కింద అరికాలు వరకు కూడా విషమే ఉన్నది. విష ప్రచారమే చేస్తారు వాళ్ళు. అన్ని దానాల్లోకి రక్తదానం గొప్పదంటారు, ప్రాణాలు కాపాడడానికి కాదు. మారిపోయింది చంద్రబాబు నాయుడు డిక్షనరీలో, లోకేష్ బాబు డిక్షనరీలో మారిపోయింది. అన్నగారికి చిరంజీవి బ్లడ్ బ్యాంక్ ఉన్నా కూడా పవన్ కళ్యాణ్ గారి డిక్షనరీలో కూడా మారిపోయింది. అన్ని దానాల్లోకి రక్తదానం గొప్పదనేటువంటి పదం. విషం దానం చేస్తున్నారు వాళ్ళు. చంద్రబాబు నాయుడు కానీ, లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ కానీ విషం దానం చేస్తున్నారు. పచ్చ మీడియా స్వీకరిస్తోంది. పచ్చ మీడియా విషయాన్ని, వీళ్ళు ముగ్గురు కలిసి దానం చేసిన విషయాన్ని పచ్చ మీడియా స్వీకరించేసి ప్రజల మీదకి ఇలా చిమ్ముతోంది. అది జరుగుతున్న వాస్తవ పరిస్థితి. సంక్షేమ పథకాలు, అభివృద్ధి ఒకే ఘాట్లో కావాలా, డైరెక్ట్ బెనిఫిషియరీ ట్రాన్స్ఫర్ కావాలా, లేదు జన్మభూమి కమిటీల్లాగా వేసేసి తెలుగుదేశం వాళ్ళు తినేవాళ్ళు కావాలా అనేది రాష్ట్ర ప్రజలు నిర్ణయిస్తారు. రాష్ట్ర ప్రజలు మీరంతా చాలా తెలివిగల వాళ్ళు, నిర్ణయించండి, ఆలోచించుకోండి కొంచెం. అరాచక పాలన, అరాచక పాలన, అరాచక పాలన అంటారు, సైకో పాలన, సైకో పాలన, సైకో పాలన అంటారు. ఈ రెండింటికి అసలు అర్థమే చెప్పలేని పార్టీ ఏదన్నా ఉంటే పచ్చపిచ్చి పార్టీ మాత్రమే, పచ్చపిచ్చి మీడియా మాత్రమే. ప్రజాస్వామ్య ముసుగులో, పాత్రికేయ స్వేచ్ఛ ముసుగులో పాత్రికేయ వ్యభిచారం చేస్తూ విష బీజాలు నాటుతున్నటువంటి పచ్చ మీడియా, దానికి సహకరిస్తున్న, దానికి విషాన్ని అందిస్తున్నటువంటి పచ్చ పార్టీ అధినాయకుడు, అదేదో స్టార్ గుర్తుంటుందే ఆ పార్టీ అధినాయకుడు అదే గబ్బర్ సింగ్ గారు ఈ రాష్ట్రానికి, తెలుగు రాష్ట్రాలకి, తెలుగు ప్రజలకి అనవసరం. వాళ్ళకు ఒక్క అవకాశం ఇచ్చినా సరే రాష్ట్రంలో ఒక గజాన్ని మిగల్చరు, రాష్ట్రాన్ని శ్మశానంగా మార్చేస్తారు. ఇది మాత్రం గ్యారంటీ. ఎంత విసుక్కుంటున్నాడో చూడండి చంద్రబాబు నాయుడు రైతులను చూసి. పంటలు సాగు చేయొద్దని చెప్పానా లేదా? నేను ఆనాడే చెప్పాను కదా, నేను ఎందుకు పంటలు వేస్తారు మీరు అని
ఆయన మొహం హావభావాలు చూడండి, రైతుల మీద ఎలా విసుకుంటున్నాడో వేలెత్తి చూపు మరి. అది చంద్రబాబు నైజం. అహంకారం అది ఎక్కడి నుంచి వచ్చింది? డబ్బుతోటి వచ్చిన అహంకారం, పదవులు అనుభవించిన అహంకారం, జన్మతహా వచ్చింది కాదు అది. పాపం దైవజ్ఞులు పెద్దలు ఖర్జూర నాయుడు గారు, అమ్మಣ್ಣమ్మ గారు చాలా మంచివాళ్ళు, 2 ఎకరాల సామాన్య రైతులు వాళ్ళు. అటువంటిది ఈ పుత్రరత్నం ఎన్నో అవినీతి కార్యక్రమాలు చేసేసి లక్షల కోట్లు తెచ్చుకుని అటు అమ్మಣ್ಣమ్మ గారికి ఖర్జూర నాయుడు గారికి కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నాడు ఈయన. వాళ్ళు స్వర్గస్థులైనా కూడా చిన్నప్పటి నుంచే చంద్రబాబుకి ఆ బుద్ధులన్నీ ఉన్నాయి. తల్లిదండ్రులనే వ్యతిరేకించాడు, సొంత కుటుంబాన్ని వ్యతిరేకించాడు చంద్రబాబు నాయుడు, సొంత మామగారికి వెన్నుపోటు పొడిచాడు చంద్రబాబు నాయుడు. అటువంటి వాడు రాష్ట్ర ప్రజలకి ఏం చేస్తాడు? సొంత బావుమరిదినే పార్టీలో నుంచి గెంటేశాడు హరికృష్ణని. ఆయన అన్న తెలుగుదేశం పార్టీ అని ఒకటి పెట్టుకున్నాడు, ఆయన హరికృష్ణను అవమానించాడు. సొంత తోడలుడు డాక్టర్ వెంకటేశ్వరరావు గారిని ఆయనతో పాటు ఎలా బిహేవ్ చేశాడు, ఆయనకి ఎన్ని కళ్ళబుల్లి కబుర్లు చెప్పాడు, ఉప ముఖ్యమంత్రిని చేస్తానన్నాడు, చేయలేదు. ఆయనంతటా ఆయన పార్టీకి దూరం అయ్యేలాగా పొగబెట్టాడు డాక్టర్ వెంకటేశ్వరరావు గారికి. తోడల్లుళ్ళని, బావుమరుదుల్ని, సొంత తమ్ముడిని నారా రామూర్తి నాయుడుతో సహా అందరినీ మోసం చేసిన వ్యక్తి నారా చంద్రబాబు నాయుడు. అటువంటి రాజకీయ నాయకుడిని రాజకీయాలకి దూరంగా పెడితేనే ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి సాధిస్తుంది, సంక్షేమ పథకాలన్నీ కూడా ప్రజలకు అందుతాయి. ఓకే, జై హింద్.